గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పత్రావు గారు తెలియపోవడం పెద్ద ఇండస్ట్రియలిస్ట్. హైదరాబాద్ లో వీళ్ళ నాన్నగారికి మహేశ్వరి పరమేశ్వరి థియేటర్లు ఉన్నాయి. జూబ్లీస్ లో 12 ఎకరాల నిమ్మ తోట ఉంది. వద్దు వద్దు ఇక ఆపేయ్. ఏమేవ్ అబ్బాయి లోపల తీసుకెళ్లి కాఫీ ఏర్పాట్లు చూడు. ఏం లేదమ్మా, నేను గట్టిగా అరిస్తే మీరు స్ట్రాంగ్ గా నిలబడతాడో లేదో చూద్దామని చిన్న డ్రామా ఆడానంతే. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏమండి, కాఫీ పడి నిన్నే అయిపోయిందన్నానుగా. ఆ మాట ఇంత పబ్లిక్ గా చెప్పాలా? ఇప్పుడు మర్యాద ఎందుకున్నా? సుధా వాళ్ళ నాన్నగారు మనందరినీ ఈ రోజు భోజనం రమ్మని పిలిచారు. మరి చెప్పారా? ఏమేవ్ తొందరపడి వంట మొదలెట్టావా? ఆపేయ్, సాయంకాలం తినొచ్చు. ఉంటా, చొక్కా వేసుకొస్తాను. వెరీ గుడ్ వెరీ గుడ్. చూడండి రామచంద్రయ్య గారు, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేయడంలో ఏం అభ్యంతరం లేదు. కానీ ఏమిటి మీ సందేహం చెప్పండి. మీ రెండో అమ్మాయిని మా ఏకైక కుమారుడికి ఇచ్చి చెయ్యాలి. అంతకంటే మహద్భాగ్యమా? తప్పకుండా చేద్దామండి. అయితే ఒక విషయం, మా వాడికి కొంచెం పిచ్చి ఉంది. ప్రస్తుతం వాడు పిచ్చాసుపత్రిలో ఉన్నాడు. అయినా సరే మీరు ఈ పెళ్లి ఒప్పుకుంటేనే మా అమ్మాయి మీ ఇంటికి వాళ్ళు అవుతుంది. దాందే ఉందండి, గొప్ప గొప్ప మేధావులందరూ అలాగే ఉంటారు. అంతెందుకు పాత అర్థాంగ సినిమాలో అక్కడే నాయకులకు పిచ్చుంటే సావిత్రి మార్చుకోవాలా? అంతెందుకు ఈ మధ్య వచ్చిన ఆపద్బాంధవుడు చిత్రంలో ఆ హీరోయిన్ అదే మీనాక్షి శేషాద్రిని ఆ హీరో ఎవరా? చిరంజీవి గారు. అచ్చు నాలాగే ఉంటారు. అచ్చు మావాడిలాగానే ఉంటాడు. మార్చుకోవాలా? అలాగే ఇది. నాన్న, అవి సినిమాలు, జీవితం కాదు. జీవితాలు చూస్తే సినిమాలు తయారు చేస్తారు. నువ్వు నోరు మూసుకో. నోరు మూసుకుని ఇన్నాళ్ళు బ్రతికాను. మౌనిక, చూడండి సార్, మాకు తండ్రి లేడు. ఆయన దేశాల మీద పోయాడు. ఈయన మా పెంపుడు తండ్రి. పదక్క. ఏమిటో నువ్వు అక్కడ చెప్పొచ్చింది? నేను దేశాల మీద పోయానా? ఇంకా నయం, బ్రతికే ఉన్నామని చెప్పినందుకు సంతోషించు. మౌనిక, ఆగండి. స్వార్థం కోసం ఆడదాన్ని కాళ్ళు చేతులు నరికి తందూరి పొయ్యిలో తగిలిపెట్టిన మహానుభావుల జాబితాలో మీ పేరు కూడా చేరిపోవాలంటే ఆ పిచ్చివాడికిచ్చి పెళ్లి చేసే బదులు డబ్బా కిరసనాయలు పోసి తగలబెట్టండి. ఖర్చైనా మిగులుతుంది. ఎప్పుడు కొడుకుల భవిష్యత్తు గురించి ఆలోచించారే గాని మా ఆవేదన గురించి పట్టించుకోలేదంటే కూతుళ్ళుగా మేము చేసిన పాప ఏమిటో చెప్పండి. ఈ సంసారాన్ని నిలబెట్టేది నా కొడుకుల భవిష్యత్తే గాని మీ పెళ్లిళ్ళు కాదు. మాకు పెళ్లిళ్ళు అవసరమని మేమెవరితోనన్నా లేచిపోతే బయట ఏడ్చి కట్నం ఖర్చు తగ్గినందుకు లోపల సంతోషపడతాను. శభాష్. కూతుళ్ళు లేచిపోవడానికి తగిన సలహాలు ప్రోత్సాహం ఇచ్చే నీలాంటి తండ్రి ఊరికొక్కడుంటే చాలు. దేశంలో ఈనాడు వరకట్న సమస్య ఉండేదే కాదు. నీ కొడుకు సుఖం కోసం నన్ను పిచ్చివాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. ఇది అమ్మ పిచ్చిదైతే నువ్వు చేసుకునేవాడివా? నువ్వు పిచ్చివాడివైతే ఇన్నాళ్ళు అమ్మ నీతో కాపురం చేసేదా? ఏంటే నాన్నగారికి ఎదురు సమాధానం చెప్తున్నావు? చెప్పుతో కొడతాను, జాగ్రత్త. చెప్పులు నాకు ఉన్నాయి. ఎందుకే గొడవలన్నీ? లోపలికి రా. ఆడపిల్లలు ఇంట్లో కూర్చుని ఏడ్చే రోజులు ఎప్పుడు పోయాయమ్మా? మగపిల్లలు ప్లస్లు, ఆడపిల్లలు మైనస్లు అనుకునే ఇలాంటి వాళ్లను నట్టింట్లో నిలదీసి అడిగే రోజులివి. నట్టింట్లో కాకపోతే నడు రోడ్డు మీద నిలబడవే. నువ్వు అర్ధరాత్రి వరకు ట్యూషన్ల పేరుతో ఎవరెవరితో తిరుగుతున్నావో, ఏ లాడ్జీలో కుదురుతున్నావో ఎవరు తెలుసు? సంగతి అంతా నాకు తెలిసే. నువ్వు నోర్మయ్యా. నేను అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. ఇది చెడుతురులకు రేపు కడిపైతే తలదించుకోవాల్సింది మేము. విన్నావమ్మా, వీడు నేను చెడిపోయానంటున్నాడు. ఆడపిల్ల తన దాపరికాలు తల్లి దగ్గర దాచదు కదమ్మా. నేనెంత మందితో తిరిగాను, ఎంత బాగా చెడిపోయానో నువ్వే వీడికి చెప్పమ్మా. మౌనిక, ఓ వీళ్ళు నీ కొడుకులే కదూ. కొడుకులు కొరివి పెడతారని మమకారంతో కూతుళ్ళకు తల కొరివి మీరు పెడతారా? నాన్న, మీరు స్వర్గంలో సంసారం చేస్తే మగ పిల్లలు, నరకంలో సంసారం చేస్తే మేం పుట్టావా? ఏనన్నా, పసితనంలో మగ పిల్లలకు పనికిరాని బట్టలు మాకు తొడిగి స్కూలుకి పంపారు. అప్పుడు దేవుటని అడిగే తెలివి లేదు. వయసు వచ్చాక చిరిగిపోయిన నీ కొడుకుల లుంగీలను లంగాలుగా మార్చి మమ్మల్ని కట్టుకోమన్నారు. అప్పుడు వా తెలిసినా అడిగే ధైర్యం లేదు. ఈ రోజు నేను చెడిపోయానని నింద వేసి నా శీలం మీద వీళ్ళు బురద చల్లారు. చెడిపోయిన కూతురు ఇంట్లో ఉంటే వ్యాపారం చేసుకోక ఇంకా నీకు వీళ్ళకు ఉద్యోగాలు ఎందుకు? ఒకడు బస్ స్టాండ్ లో, ఒకడు రైల్వే స్టేషన్ లో నిలబడి ఖాతాలు తెస్తారు. నువ్వు ఇంట్లోనే ఉండి వ్యాపారం చూసుకో. నా రేటు ఎంత అని అడగను, నా రేటు పెంచమని డిమాండ్ చేయను. నీ కొడుకులు చదువులకే కాదు, వీళ్ళిద్దరు బిల్డింగ్లు కట్టుకోవడానికి కూడా ఈ కూతురు ఉపయోగపడుతుందని నువ్వు తెలుసుకో. ఇవేంటో తెలియాల్సిన అవసరం ఇక్కడ ఎవరికి లేదు. నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. పోతాను. నేను ఇక్కడే ఉంటే నిజంగానే నన్ను చెడగొట్టి ఆ డబ్బుతో మీ అవసరాలు తీర్చుకుంటారు. మిమ్మల్ని మీ ఇంటిని విడిచిపెట్టి వెళ్తే తప్ప నేనుగా బ్రతకలేను. మౌనిక, ఆగు, నేను నీతో పాటు వస్తాను. నువ్వెక్కడికే? మౌనిక ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఎందుకంటే నేను ఈ ఇంట్లో ఉంటే మీరు నా పెళ్లి చేయరు, ఎవరికైనా అమ్మేస్తారు. అందుకే నాకు తొందరగా పెళ్లి కావాలి. నేను మౌనికతో వెళ్ళిపోతాను. పిచ్చ పిచ్చగా ఉందా?
గడప దాటావంటే కాళ్ళు చేతులు నరికేస్తాను, జాగ్రత్త. ప్రాణాలు తీస్తావన్నా భయపడా. నువ్వు పదక్క. అవసరం అయితే అది జరుగుతుంది. నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండండి. మర్యాదగా మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వండి. ఆగండి. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? దుష్ట శిక్షణ కోసం, స్త్రీల రక్షణ కోసం. ఛే, నువ్వేమైనా కృష్ణ పరమాత్ముడువా? అయితే నీకున్న గోపికలో దీని నంబర్ అంతా లెక్క పెట్టి నెంబర్ ఎంతో మీరే తెలుసుకోండి. రామోనిక, తీసుకెళ్ళి బాబు. మా దరిద్రం వదిలిపోతుంది, పీడ విరగడైపోతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, బిడ్డలని మమకారం మా మీద మీకు లేకపోయినా తల్లిదండ్రులని గౌరవం బాధ్యత మాకున్నాయి. ఎప్పటికైనా మిమ్మల్ని ఆదరించడానికి మీరు కాదన్న ఈ కూతురు ఉందని మీరు మర్చిపోకండి. నమస్తే బాబాయ్. నోర్మయ్, ఎవర్రా నువ్వు? ఏ మాత్రం పరిచయం లేకుండా బాబాయ్ అని పిలుస్తావు? పిశాచి వెధవా. పిశాచ, డబ్బు పిశాచ, కామ పిశాచ. రేయ్, ఏంట్రా? ఏం పిచ్చి పిచ్చిగా ఏమైనా ఉందా? పిల్ల రాక్షసుడిలా ఫేసు నువ్వును. రాక్షసుడా, బ్రహ్మ రాక్షసుడా, నరరూప రాక్షసుడా. ఏంట్రా? ఏమిటి నాకే ఎదురు తాళం వేస్తున్నావు? తాళమా, ఆది తాళమా, గాద్రేజ్ తాళమా. ఇదెక్కడి వ్యవహారం మేడం నాకు? మేళమా, పెళ్లి మేళమా, చావు మేళమా. అమ్మో, నేను అందరినీ ఏడిపిస్తుంటే నువ్వు నన్ను ఏడిపిస్తావేమిట్రా? నన్ను వదిలేయరా. అది సరే కానీ సార్, జనన మరణ రిజిస్ట్రార్ వారి కార్యాలయము ఎక్కడ సార్? నీకెందుకు సార్? పేరు నమోదు చేయించుకోవడానికి. నేను చచ్చి 10 రోజులైంది. నా కాళ్ళ మీద పడ్డం కాదయ్యా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నీ చెల్లెలు తను బ్రతకగలన్న ధైర్యంతో ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఐ లైక్ హర్ గట్స్. నా అల్లుడు కూడా అలా ఉండాలి. నీకు ఆ ధైర్యం ఉందని రుజువు చేయి, నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను. మావయ్య గారు, ఇంకొకసారి ఆలోచించండి ప్లీజ్. సరే, నా కూతురు నీకు మనసిచ్చింది. నా కూతురు సుఖంగా ఉండాలి అంటే నా కాళ్ళ దగ్గర పడి ఉండే అల్లుడు నాకు కావాలి. నువ్వు ఎలాగూ నా కాళ్ళ మీద పడ్డావు కాబట్టి నువ్వు నాకు నచ్చావు. డోంట్ వరీ, మీ మ్యారేజ్ నేను జరిపిస్తాను. సీత, మన పెళ్ళప్పుడు 2 పేర్ల గొలుసు చేయించమని అడిగావు, గుర్తుందా? మీరు చేయించలేదుగా. ఇప్పుడు చేయిస్తానే, 2 గొలుసులు చేయిస్తాను. నాకు పిఎఫ్ వస్తుంది. ఒక్కటి చాలండి. మరి ఎందుకు అతిగా? అది కాదే, 15 నాళ్ళు దర్జాగా మెళ్ళ వేస్తుంది తిరుగు. కావాలంటే కొడుకులు వేసుకుంటారు మనం పోయాక. అవే మాటలన్నా, మీరు నిండు నూరేళ్ళు బతకాలి. బాధ్యతలు అయిపోయిన వాడిని ఇక మీకు బరువు అవుతామేమో రా. నాన్న, మీరు మాకు బరువు ఎలా అవుతారు? అలా అనుకుంటే అమ్మ 9 నెలలు మమ్మల్ని కడుపులో భరించగలిగేదా? చూసావా సీత, ఇక మనకి దిగులేందుకే. మనల్ని చంపడానికి వచ్చిన ఎముడికి అడ్డం పడే మగబిడ్డలు ఉన్నారే మనకి. మరి మన మాలతి మౌనికి వాళ్ళ పేరెత్తితే చంపేస్తా. అదే నాన్న, ఆవేశమే వద్దు. ఈ వయసులో మీకు మనశ్శాంతి కావాలి. అందుకే మీరు అన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలని మేము అన్ని ఏర్పాట్లు చేసాం. రేపే మీ ప్రయాణం. తిరుగుతాను రా. ఇండియాలో ఉన్న గుళ్ళు గోపురాలు అన్నీ తిరుగుతాను. మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మీ ఆనందం కోసం కనబడ్డ ప్రతి రాయిని మొక్కుతాను రా. రే రాజా, నువ్వు వేళకి భోంచేయాలరా. నీకు అసలు తిరిగి తిప్పలు గుర్తుండవు. అలా ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది. జాగ్రత్త. ఏమ్మా, వీడు అసలే బతకస్తుడు. నువ్వు దగ్గర నుండి తిండి తినిపించాలి, లేకపోతే తిండి వీడు. మీరు వెళ్ళమన్నారని వెళ్తున్నాను రా. మిమ్మల్ని వదిలి వెళ్ళటం మాకు ఇష్టం లేదు. రేయ్, నువ్వు పనులని వ్యాపారం అని అర్ధరాత్రి దాకా ఇంటికి రాకుండా, ఊళ్ళో తిరగకుండా ఏందన్నా 15 ఇంటికి వచ్చి ఫోన్ చేసి టైంకి నిద్రపోవాలి. ఏమ్మా, వీడి సంగతి నీకు తెలుసు కదా. వీడిని నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. వస్తాను, వస్తానమ్మా. మీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న.
చెల్లెళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి చూసిరండి. టైం అయిందిరా, వస్తాను రా. జాగ్రత్తగా ఉండండి. ఏమిట్రా మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? చచ్చిన వాడివి చచ్చినట్టు పడుకో. శవం గారు ప్లీజ్ నన్ను వదిలేయండి. భయపడకు. నేను నీలాగే బ్యాంకులో 25 లక్షలు అప్పు చేసి ఎగ్గొట్టిన వాడిని. ఏ బ్యాంక్ సార్ మీది? మనందరిది ఆంధ్ర బ్యాంక్. ఓహో, మరి మీది? మీకోసమే పంజాబ్ సినీ సర్వీస్ బ్యాంక్. ప్రజా సంక్షేమం కోసమే వైశ్య బ్యాంక్. ఓహో, ఇక్కడ మన బ్యాంక్ ఖాతాదారులు చాలా మంది ఉన్నారన్నమాట. సరవకు. గవర్నమెంట్ డాక్టరు ముందు నిన్ను తర్వాత నన్ను పోస్ట్ మార్టం చెయ్యబోతున్నారు. పోస్ట్ మార్టమా? నన్నా? సరవకు. ముందు గుడ్డ కప్పుకొని పడుకో, వాళ్ళు వచ్చేస్తున్నారు. బాబాయ్, రే బాబాయ్. ఎవరు? నేను బాబాయ్, బాగున్నావా? ఎవరు? ఏమిట్రా ఏమిటలా అయిపోయావు? నువ్వేనా? నేను నీ రాముని. నువ్వు బతుకున్నావా? నేను బతుకుండేవేమిట్రా? నువ్వు మాట్లాడుతుంది? ఎవరు? ఇట్లా ఇట్లా కూర్చో, కూర్చో, కూర్చో చెప్తా. రే, నువ్వు చచ్చిపోలేదా? నేను చచ్చిపోవడమేట్రా? పెద్ద జోకు నువ్వు. రే, నీలాంటి స్నేహితుల అభిమానం, నీ చెల్లెల సౌభాగ్యం, నా కొడుకుల అనురాగం ఉన్నంత వరకు చావు నా దగ్గర రానే రాదురా. నిజంరా, నువ్వు చచ్చిపోయావని తెలిసి బాధపడ్డాను. ఇప్పుడు నువ్వు బతుకున్నావని తెలిసి మరీ బాధపడుతున్నాను రా. ఏమిట్రా, ఏమైంది? ఇంకా ఏం కావాలరా? బతుకున్న తండ్రి చచ్చిపోయాడని చెప్పి డెత్ సర్టిఫికెట్లు చూపించి సాక్ష్యం కోసం పిండాకుడు కూడా పెట్టదని నీ కొడుకులు తండ్రి మాట సవదాటని ఆ శ్రీరామచంద్రుడు కూడా దాటిపోయి చరిత్ర సృష్టించారా. నేను చచ్చిపోయాని చెప్పి నా కొడుకులు పిండాకుడు కూడా పెట్టారు. ఇంకా నయం, బతుకుండగా నీకు కూడు పెడతారో లేదో తెలియదు కానీ నీకు పిండాకుడైనా పెట్టినందుకు సంతోషించు. కొడుకులు తలకొరివి పెడతారని, వాళ్ళు నిన్ను ప్రమోషన్ మీద స్వర్గానికి పంపిస్తారని ఇన్నాళ్ళు ఎగిరి పడేవాడివిగా. ఓ వెళ్ళి వాళ్ళు పెట్టిన పిండాకుడు ఎక్కడుందో వెతుక్కొని దాని మీద చిటికని విషం తల్లింపించేయరా. స్వర్గం సంగతి ఎలా ఉన్నా నీకు ఈ నరకం బాధ తప్పుతుందిరా. ఓ ఇల్లు కూడా అమ్మే రేయ్, నేను చచ్చినట్టు దొంగ సర్టిఫికెట్ సృష్టిస్తారా? నా పీఎఫ్ నా పెన్షన్ తీసేసుకుంటారా మిమ్మల్ని? ఏ నువ్వు చావా? రేపు నువ్వు చేస్తే పిఎఫ్ మాకెవరా? ఎప్పుడు బ్రతుకుండడానికి నువ్వు ఆయన అమృతం తాగేవా? మిమ్మల్ని అడిగి పారేస్తాను, చంపి పారేస్తాను. కాదురా, నా పాలి చరానికి తీసేస్తాను. తీస్తాను. ముసలాడివి నీకే ఇంత ఆవేశం గుర్రాల్లో మాకెంత ఉండాలి? ఎరగబడి కొట్టే చస్తావా నాగం? మర్యాదగా బయటకు వెళ్తావా లేదా? భాగ్యులారా, ఈయన జీవితం అంతా సంపాదించింది మీకే దారిపోసారు కదరా. ఎందుకురా మీ నాన్నను మోసం చేశారు? లేకపోతే మమ్మల్ని మోసం చేస్తారని. లోకులు కాకులై కూస్తే రేపు మీ మనసు మరి మీ కూతురికి ఆస్తి పంచాలనే ఆలోచన మీకొస్తే మాకు అదేం కావాలి? అందుకనే మిమ్మల్ని కావాలని తీర్థయాత్రలకు పంపించి ప్రపంచం దృష్టిలో మీరు చచ్చారని నమ్మించాం. ఓరి పాపంలారా, అందుక మమ్మల్ని తీర్థయాత్రలకు పంపింది. లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళి పుట్టడు పుణ్యం మూట కట్టుకొస్తారానే? తమ్ముడు చెప్పింది కరెక్ట్. చచ్చిన తర్వాత పెట్టే కొరివి బతికుండగానే పెట్టి పున్నామ నరకంలోకి తోసేవాళ్ళు కొడుకులని అర్థం చేసుకోపోవడం ఏం తప్పు. ఈ వయసులో చేతికి ఆసరా అవుతారనుకున్న కన్ను కొడుకులే పావులై కాటేస్తారని తెలుసుకోలేకపోవడం ఏం చేసిన పెద్ద తప్పు. వద్దురా, మీ మొఖాలు మాకు చూపించద్దు. వెళ్ళిపోండి, మా ఇంట్లోంచి వెళ్ళిపోండి. మీరు లోపలికి పదండి. ఆగండి, ఏంటి మా ఇల్లు అంటున్నారు? ఈ ఇల్లు మాకు రాసిచ్చినట్టు ఆయన ఎప్పుడో సంతకం పెట్టాడు. మరి మాట నమ్మద్దు, నేను రాయలేదు. ఇప్పుడే మర్చిపోయావా? ఆ రోజు యాత్రలకు వెళ్ళేటప్పుడు రాసావు, గుర్తు తెచ్చుకో.
కొడుకులు పెద్ద కుట్ర చేశారు, నమ్మించి మోసం చేశారు. ఏంటి ఏదో పెద్ద మోసం చేసినట్టు మాట్లాడతారు? మర్యాద కుక్కలా ఒక మూలన పడి ఉండండి, ఇంత పిండం పడేస్తాం. చస్తే సంవత్సరానికి ఒకసారి పిండం పెట్టాలి. బతుకున్నారు కాబట్టి రోజుకు 2 సార్లు పిండం పడేస్తాం. ఎందుకంటే మమ్మల్ని కని చచ్చారుగా. ఏయ్, ఏయ్, చూడండి, మిమ్మల్ని! దేవతలకి. కొడుకులనే గొప్పగా చూశావు, కూతురునే తులకన చేశావు, నిన్నాదై విషమును పంచారా, ఉన్నామ నరకమే చూపారా, ఇంటిని గోడలు కూల్చాయా, కంటిని రెప్పలు కాల్చాయా, మమకారం కొరకు యమపాశం అయితే అమృతమే ఎదలో హాలాహలమైతే ధర్మమా న్యాయమా దైవమా. మాతృదేవో భవ మాయ మాట అత్యంతరంగా కొడుకులు వెళ్ళగొడితే అనాథల్లా చెట్టు కింద ఉన్నాం. ఏమిటండి మన బతుకులు ఇలా అయ్యాయి? మనవి బతుకులా? ఇంత దారుణం జరిగిన తర్వాత ఇంకా మనం బతికే ఉన్నాం అనుకుంటున్నావా? అమ్మా, నాన్న, మీరిక్కడ ఏం జరిగింది? మీ అన్నయ్యలు మమ్మల్ని వెళ్ళగొట్టారమ్మా. మరి నేను గుర్తుకు రాలేదా అమ్మా? ఈ కూతురింటికి రావాలనిపించలేదా నాన్న? ఇంకా మమ్మల్ని క్షమిస్తున్నావా తల్లి? వద్దమ్మా, వద్దు. ఏ మాటలు నాన్న ఇవి? నేను మీకు చేసిన అన్యాయానికి కూతురు నన్నేగా రానంటున్నారు. ఇదే కొడుకైతే ఇలా అనగల. వద్దమ్మా, ఆ పదమే ఉచ్చరించకమ్మా, నేను భరించలేను. అయితే పదండి నాన్న, కూతురుగానే మిమ్మల్ని నా ఇంటికి తీసుకెళ్తాను. నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాను. కానీ పెంచిన మీ ఇద్దరి రుణాన్ని తీర్చుకుంటాను. ఇక నుంచి నేను మీ కన్న కూతుర్ని కాదు, కన్న తల్లిని. మీరే నా బిడ్డలు. ఆపదలే తాను తీర్చనే, అమ్మగా ఆకలి తీర్చిందా, కమ్మని మోగిలి చేసిందా. బ్యాంక్ వారపు చెప్పిన సభ ఇదేనా? అవును సార్. అట్టెందుకో లొకేషన్ నుంచి గుట్లు వేసి పోస్ట్ మార్టం అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేద్దాం. సార్, ఈ శవం ఊపిరి పీలుస్తుంది, ఇతను బతికేమన్నట్టున్నాడు సార్. షటప్! నా కెరీర్ లో బతికిన వాళ్ళని బతకలేదు, చచ్చిన ఈ శవాన్ని బతికిస్తానా? నన్ను డిస్టర్బ్ చేయకుండా బతికాడు. గెట్ అవుట్! నేను బతికే ఉన్నాను సార్. నిజం సార్. బ్యాంక్ వాళ్ళు అప్పెక్కొట్టడం కోసం శవంలా నటిస్తున్నాను సార్. అదే సంగతి ముందుగానే చెప్పు, లేకపోతే టెన్షన్ ఆపుకోవాలి. నిజంగా చెప్పేసామండి. మీరు ఆ టెన్షన్ ఆపి అటువైపు చూడండి సార్. నాలాంటి వాడే అక్కడ ఇంకొకడు ఉన్నాడు. ఏమైంది సార్? అతను చూసి అలా ఉడికిపోతున్నారు. వాడు మంచి కదే బాబు, సొసైటీ పారిపోతే శవం. ఓ మై డెత్! అతను శవం. అయ్యో బాబు! చూసావన్నాయి మౌనికి ఎంత పొగరు. నాన్న మనకిచ్చిన ఆస్తులు వాళ్ళకే సమాన భాగం ఉందని కోర్టు నుంచి పంపించింది. ఆడదానికి ఆస్తిలో భాగం ఇవ్వమని అడిగే హక్కు ఎక్కడిది? హక్కు ఇక్కడిదని కొంపలో కాదు అరిచేది. గట్టి ప్లేడని పెట్టి రేపు కోర్టులో వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? నేనున్నాను యువర్ ఆనర్. ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం మూలంగానే సమాజం హీనంగా చూస్తోందని ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది యువర్ ఆనర్. 1937వ సంవత్సరం వరకు ఉమ్మడి కుటుంబంలోని ఆస్తిపై స్త్రీలకు ఎటువంటి హక్కు లేదు. కానీ హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీస్ యాక్ట్ ఆఫ్ 1937 ప్రకారం పూర్వీకుల ఆస్తిపై మగవారితో పాటు ఆడవాళ్లకు కూడా ఆస్తిపై హక్కు వచ్చింది. కానీ ఆ హక్కు ఆస్తిని అనుభవించడానికే తప్ప అమ్మటానికి గాని ఇతరత్రా ఉపయోగించుకోవడానికి గాని వీల్లేదు. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొన్ని సవరణలు చేశారు. 1988వ సంవత్సరంలో యాక్ట్ 13 ప్రకారం మరికొన్ని సవరణలు చేశారు. అందువల్లే
స్త్రీలకు పురుషులతో పాటు ఆస్తిలో సమానమైన హక్కు, సమిష్టి కుటుంబ ఆస్తిలో భాగవడికే హక్కు వచ్చింది. నా క్లయింట్ ఆ హక్కుతోనే కోర్టుకు వచ్చింది యువర్ ఆనర్. ఇలా కోర్టుకెక్కే ధైర్యం లేక మగవాళ్ల దౌర్జన్యానికి బలైపోతున్న ఆడవాళ్లకు దారి చూపించడానికి ఈ కేసు చక్కని ఉదాహరణ. అయితే యువర్ ఆనర్, నా క్లయింట్ నాన్నగారి ఆస్తిని వాళ్ళ అన్నలు పంచుకొని నా క్లయింట్కు అన్యాయం చేశారు. కనుక యువర్ ఆనర్, చట్ట ప్రకారం నా క్లయింట్కి రావాల్సిన ఆస్తిలోని సమాన వాటా ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మీ వాదంతో మేము అంగీకరించాం. మీ క్లయింట్ అన్నలు స్వాధీనం చేసుకున్న ఆస్తిని యువరానర్, ఈ కేసులో ప్రతివాదులైన రాజాకుమారులు నాకు వకాల్తా ఇచ్చారు. నా వాదన కూడా తమరు వినాలి. ఆస్తిని పంచడంలో మీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? ఉంది యువరానర్. నా క్లయింట్స్ తండ్రి రామచంద్రయ్య గారు ప్రముఖ పారిశ్రామికవేత్త చలపతిరావు గారి దగ్గర 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అది వడ్డీతో కలిపి 4 లక్షల రూపాయలైంది. దానికి సంబంధించిన నోటు తమకు సమర్పించడం జరిగింది యువరానర్. ఆస్తి హక్కే కాదు, అప్పుల్ని పంచుకోవలసిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. రామచంద్రయ్య గారి ఆస్తి విలువ మొత్తం 4 లక్షల రూపాయలు. దాని 2 కూతుళ్ళు 2 కొడుకులకు సమానంగా పంచితే తలకొక 1 లక్ష వస్తుంది. అదే అప్పును పంచితే ఒక్కొక్కళ్ళు 1 లక్ష తీర్చవలసి ఉంటుంది. ఆ అప్పును నా క్లయింట్స్ ఆల్రెడీ తీర్చేశారు గనక ఇక మాలతి మౌనికలకు ఆస్తి పంచవలసిన అవసరం లేదు అని కోర్టు వారు గమనించవలసిందిగా వేడుకుంటున్నాను. నాన్న, నన్ను నిజం చెప్పనివ్వకుండా తల వంచుకునేలా చేశావు. వాళ్ళు లేని అప్పులు సృష్టించారు. నువ్వు బ్రతికే ఉన్నావని కోర్టులో ఒక్క మాట చెప్పుంటే